హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూసారా మా ఇంటి దగ్గర ఒక చిన్న విత్తనం ఎప్పుడు పడిందో వర్షానికి ఒక చిన్న దోసకాయ చెట్టు మొలకెత్తినట్టుంది. పెద్దగా అయిందండి. రోజు వాటర్ పెడుతున్నా కానీ అందులో కాయలు పడినాయి అని నేను అస్సలు అబ్జర్వ్ చేయలేదు. అయితే ఒక అక్క వచ్చింది, మా ఇంటి పక్కకి ఉంటుంది వాళ్ళు. అక్క వచ్చి చెట్టు పెద్దగా అయింది కదా నాన్న, అందులో కాయలు ఉన్నాయేమో చూసినావా అని అంటే నేను అసలు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. తనే ఫస్ట్ చూసినాక ఇంకా నాకు అనిపించింది ఈ చెట్టు గురించి ఇన్ని కాయలు పట్టినాయి కదా, నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకనే నేను చూడండి దోసకాయలు అయితే ఎన్ని పడినాయో అక్క వచ్చి అబ్జర్వ్ చేసిన తర్వాతనే నేను ఇక కాయలన్నీ చూసిన. అన్ని ఆకుల కిందంగా అయితే చాలా పడ్డాయండి. మనము చెట్టు పెట్టినాక అవి రాకపోతేనేమో బాధ వేస్తుందేమో, కానీ మనం పెట్టకుండా అదంతా అదే మొలకెత్తి చెట్టు పెద్దగా అయినాక కాయలు పడితే హ్యాపీనెస్ వేరుంటుంది కదా. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చూడండి ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నీ దానికి పిందెలు ఇంకా చాలా అంటే కాయలు ఇంకా వస్తాయి. ఇప్పుడైతే ఒక దొడ్డు కాయ చూసిరా, అలాంటి ఒక 8 కాయలు అయితే ఆకుల కింద దొరికినాయండి. నాకైతే చాలా ఎట్లా అనిపిస్తుంది అంటే అయ్యో నేను అసలు అబ్జర్వ్ చేయలేదు. అంటే అంత వర్షానికి చీద అంతా చుట్టుముట్టు ఇల్లు చుట్టూ అంత చీద అయిపోయింది. మా సార్ అన్నాడు ఒక 2 వీక్స్ తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేపిద్దాము ట్రాక్టర్ గ్లోజర్ తీసుకొచ్చి, అంత చీద అయిపోయింది. గిట్లే పాములు ఏమన్నా ఉంటే పిల్లలు ఆడుకుంటారు కదా అని అంటే ఇంకా నేను అటు సైడు పోదంటే చూడలేదు. ఎందుకంటే మళ్ళీ ఏమైనా చెప్పలేము కదా, ఏమైనా ఉంటాయి పాములు అయినా ఏమన్నా అని. మా ఇల్లు చివరికి ఉంటుంది, అందుకని చెప్తున్నానండి. ఈ విధంగా అయితే కాయలు మంచి అయితే అన్నీ కోసినాను. కొన్ని అయితే పుచ్చు పడ్డాయి, అంటే ఇప్పుడు వర్షాకాలం కదా పురుగు వచ్చేస్తుంది. మందు కొడితే అయితే కాయలు అయితే చాలా సూపర్ ఇంకా ఎక్కువ వస్తాయి. కానీ చూద్దాము, మందు కొడదామని ఆలోచన చేస్తున్నాము. ఈ విధంగా అయితే చెట్టు అయితే అక్కడి వరకు పడుచుకుపోయింది. కాయలు అయితే పిందెలు పూత అయితే చాలా పడిందండి. కొన్ని పురుగు పడి చిన్న కాయలు ముదురుకపోయినట్టయి పురుగు పట్టేసింది, వాటిని తీసేస్తున్నాను. అయితే అసలు మా అక్క మా ఇంటికి వచ్చి చెప్పిందాక అసలు నాకు ఆ చెట్టు కింద అన్ని కాయలు పడ్డాయి అని తెలియదు. కానీ ఇంతమందికి ఒకసారి వచ్చినప్పుడు చిన్న దోసకాయ చెట్టు పడింది కదా, కాసే పూసే చెట్టుని ఎప్పుడైనా తీసేయొద్దు, క్లీన్ చేయొద్దు, ఉండని పెద్దగా అవుతుందని ఒకసారి చెప్పి వెళ్ళిపోయింది. అక్క చెప్పినందుకు నేను ఆ చెట్టును తీసేసేయలే, ఇంకా అది పెద్దగా అయిపోయింది. చూద్దాం అయితే ఏమో కాయలు, చూద్దాం ఎంతవరకు అయితే ఏమో అని అనుకుని ఇంకా వదిలేసిన. కానీ అంత పెద్దగా అయింది, కానీ కాయలు మాత్రం అస్సలు నేను వాటి దగ్గర కోలేదు కదా, నాకు తెలియలేదు. ఇక ఫ్లవర్ చూపిస్తున్నానా, అది చెట్టు అండి. ఫ్లవర్ నేమ్ తెలియదు, కానీ ఆ పువ్వులే మేము రోజు దేవుడికి పెడతామండి. మార్నింగ్ టైంలో తెచ్చుకుంటే నైట్ టైంలో ముడుచుకొని వెళ్ళిపోతాయి అవి. ఈ విధంగా అయితే ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయండి. మా ఇంటి పక్కకు ఉంటుంది అక్క, ఆ అక్కనే ఇంకా చెప్పింది, ఇంకా తీసుకున్నాము. ఆ అక్కకైతే కొన్ని కాయలు ఎక్కువ, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇచ్చేసినాను. ఆల్రెడీ మేము మార్కెట్లో తీసుకొచ్చినాము, ఇంట్లో కొన్ని కాయలు ఉన్నాయని అక్కకి ఇచ్చేసినండి. ఈ విధంగా మా సింబగానికి అయితే ఫీవర్ వచ్చేసిందండి, అందుకని కొద్దిసేపు దాన్ని ఊరడిస్తున్నా. ఎందుకంటే ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు కొద్దిగా మనము దగ్గరకు ఇలా ఏదన్నా అన్నాం అనుకో, దానికి కూడా జ్వరం తగ్గుతుందని నా ఫీలింగ్. అందుకని కొద్దిసేపు దాని దగ్గర కూర్చొని ఇలా దాన్ని ఊరడిస్తున్నాను. ఇదండి దోసకాయ చెట్టుకి దోసకాయలు కావడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆంటీ వాళ్ళ కుక్క కూడా వచ్చింది. కుక్క వచ్చేందుకు మా సింబగాడు అలిగిండు, ఇంకా జ్వరం వచ్చింది, దాని వెంబడి పడలేదు. పప్పి అయితే బాగుంది కదా, దాని పేరు లక్కీ. మా సింబగాడు అలిగిండు, అందరు ఎవరెవరో వచ్చారు మన ఇంటికి, మా కోపం వస్తుంది కానీ. ఓకే అండి, థ్యాంక్ యూ.